నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. దీక్షిత 52828 వారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, మరి నాకు ఒక సందేహం, అదేమిటంటే నాకు మలబద్ధకం సమస్య ఉంది. మరి పూజ కంటే ముందు మల విసర్జన తప్పనిసరి కదా, తెలియజేయగలరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పూజ సమయంలో మీకు మల విసర్జన వస్తే మధ్యలో ఆపి తప్పకుండా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మీరు తప్పకుండా పూజలు కూర్చోవాలి. మల విసర్జన తర్వాతనే ఖచ్చితంగా పూజ చేసుకోమని చెప్పలేదండి. నిత్య కృత్యాలు అంటే నిత్య శారీరకమైనటువంటి కృత్యాలు తీరిపోయిన తర్వాత మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే అలా నిత్యకృత్యాలు నేర్చుకోకపోతే అసౌకర్యంగా ఉంటున్న భావనతో స్నానానుష్ఠానాదులు అంటే స్నానము యొక్క స్నానము, ముఖం కడుక్కోవడం, మలబద్ధకం అంటే మల విసర్జన, మూత్ర విసర్జన చేసి అంత శుభ్రం చేసుకొని అప్పుడు మడితో శుభ్రంగా పరిపూర్ణ వస్త్రాలతో పూజ చేసుకోమని అర్థం. మలబద్ధకం ఉన్న వాళ్ళతో ఏం చేస్తాం? దానికి ఏం చేయలేం కదా. ఇటువంటి ప్రశ్న అడగడానికి కూడా కొద్దిగా జాగ్రత్తగా అడగండి. ఎందుకంటే ఇది అనారోగ్య సమస్య కాబట్టి దానికి అది ఇబ్బంది లేదు. మల విసర్జన తర్వాతనే పూజ రూల్ ఏం లేదు. స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటే సరిపోతుందమ్మా. తర్వాత పూజ మధ్యలో వచ్చినప్పుడు మల విసర్జన వెళ్ళి స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి. ఆ విషయాన్ని గమనించండి. శుభమస్తు. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.